ఈ సుగుణాలతో ఉన్న రాముని గురించి అక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా రాముని ప్రవర్తన గురించి రాముని గురించి మాత్రమే అక్కడ మాట్లాడుకుంటారు అనమాట. రాముని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇదంతా విన్న దశరథుడు తన రాముణ్ణి తన పుత్రుణ్ణి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉంటే ఎంతో ఆనందంతో పొంగిపోతాడనమాట. ఎప్పుడైనా కూడా తనకి కొడుకు పుట్టినప్పుడు కంటే కూడా తన కొడుకు ప్రజలందరితో కీర్తింపబడ్డప్పుడు తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందన్నమాట. పుత్రుడు పుట్టినందుకు ఆ సంతోషం తండ్రికి ఇవ్వాలి అనే విధంగా రాముడు తన ప్రవర్తనతోటి ప్రజలను మొత్తం కూడా ఆకట్టుకున్నాడు అనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా రాముని కీర్తిస్తూ ఉంటే దశరథుడు మనస్సుతో ఆనందంతో పొంగిపోతుండనమాట. నా పుత్రుని ఈ విధంగా వీళ్ళందరూ కూడా కీర్తిస్తున్నా, నేను ఎంత మంచి పుత్రుని కన్నాను, ఎన్ని జన్మల పుణ్యం చేశాను అని చెప్పేసి ఆనందంతో ఉన్నాడనమాట. దశరథుడు అనుకుంటున్నాడు అనమాట, నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతుకను, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి, నా బ్రతుకు మొత్తం చేసిన పుణ్యంతో నా పుత్రులను కన్నాను, అందులో పెద్దవాడైన రామునికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఈ విషయాన్ని నేను ప్రజలందరితో చెప్పినా కూడా వాళ్ళు ఎంతో సంతోషపడతారు. వాళ్ళు ఇప్పటికీ కూడా నేను రాజునైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రాముడే రాజుగా భావిస్తున్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటారనమాట. ఒక మేఘం లాగా రాముడి రాకతో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. రాముడిని యువరాజు పట్టాభిషేకం చేస్తే కూడా అందరూ సంతోషపడతారు అని చెప్పేసి ఆ దశరథుడు అనుకుని ఉంటాడనమాట.